హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ స్టైల్ కాకరకాయ కర్రీ. 2 ఆనియన్స్, 2 టమోటాలు చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 300 గ్రామ్స్ కాకరకాయలని పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలా అన్నీ కట్ చేసుకొని వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టి ఒక ప్లేట్ పెట్టుకోవాలి. దానిపైన ఒక మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గే లోపల మనం కొంచెం కొబ్బరి, చెక్క మొగ్గ, ఆ మూడింటిని ముందు పొడి చేసి పెట్టుకోవాలి. మిక్సీ పట్టించుకొని దాంట్లోకి కొంచెం కొత్తిమీర, కొన్ని అల్లం ముక్కలు, కొన్ని తెల్లగడ్డ ముక్కలు, ఒక ఆనియన్, ఒక టమోటా, కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఈ ప్రాసెస్ ఇలా జరుగుతూ ఉంటే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని పక్కన నానబెట్టుకొని పెట్టుకోవాలి. 2 స్పూనులు కారం, నానబెట్టుకొని మెత్తగా స్మాష్ చేసుకున్న చింతపండు రసం కొంచెం అంతా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టించుకున్న పేస్ట్ని మొత్తాన్ని వేసుకొని బాగా నీట్గా కలిపెట్టుకోవాలి. అలా బాగా కలిపెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కొంచెం బెల్లం ముక్క వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చి గ్యాస్ ఆపేసుకోవడమే. అంతే, రాయలసీమ స్టైల్ కాకరకాయ కర్రీ.